శాంతియుతంగా జీవిస్తూ అలౌకిక ఆనందం పొందడం మనిషి జీవిత లక్ష్యమని, ఆ దిశగా బొల్లోజు బసవరాజు కామాక్షి దంపతులు జీవించడం అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణీపేట ఆశ్రమ శ్రావణిలో ఆశ్రయం పొందిన బసవరాజు దంపతులను మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ కార్తీక మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష్ మాట్లాడుతూ తమ వయస్సు వారితో కలిసి జీవించాలని 26 ఏళ్ల క్రితం ఆశ్రమ శ్రావణిలో చేరారని అన్నారు. లోకహిత కార్యకలాపాలు చేయడంలో ఆ దంపతులు నిరంతరం ఉత్సాహాన్ని చూపుతారని అన్నారు. అభాగ్యుల అభ్యున్నతి కోసం నిరంతరం సేవా మార్గంలో ఆ దంపతులు నడుస్తున్నారని శిరీష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి, పి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఉండాలనే ఆకాంక్షతో ఇద్దరికి దండలు మార్పిస్తూ దృశ్యాలతోటి ఫలాలతోటి ఆ విధంగా మా ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఏదైతే హరిహర ప్రియమైనటుంటుందో శివకేశ అభేదమైనటుంటుందో ఆ శివకేశవులు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి చాలా విశిష్టంగా ఎంత మనోహరమైందంటే ఇది పుణ్యమాసం, పవిత్ర మాసం. అది దేవ దీపావళి విశిష్టం కనుక హరిహర ప్రియమైనటువంటి దాంట్లో హరిహరులు ఇద్దరూ కూడా వీరికి అనుగ్రహం అందించాలి. అందరికీ కూడా ఇక్కడ ఆశ్రమ శ్రావణ వాసులు అందరికీ కూడా ఆయురారోగ్యాల్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే చివరి రోజుల్లో వాళ్ళ పలకరింపు, ఆ పలకరింపే జీవితానికి పులకరింపుగా ఉంటుంది. కనుక వృద్ధులు క్రుద్ధులు కాకుండా అలాగే అనుభవ సిద్ధులు వాళ్ళ యొక్క ఆ విశిష్టత ఏదైతే ఉందో ఆ వృద్ధించమే అన్నట్టుగా, ఎందుకంటే నా రుద్రం నమ్మకం చెమకంలో కూడా వృద్ధించమే అని ఉంటుంది. ఆ వృద్ధితరమైనటువంటిది జ్ఞానం అలాగే ఆయువు అవి ఉండాలని, ఆ ఆరోగ్యాన్ని అందించాలనే ఆకాంక్షతోటి ఈ హరిప్రియమైనటువంటి శివకేశ అనుగ్రహంతో శక్తిప్రదమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి దేవదీపావళి కనుక దేవతలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కనుక దేవతల యొక్క అందరి ఆశీస్సులతో పాటు మా అభిలాష, మా శుభాకాంక్షలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ జీవేమ శరదం శతం నందామి శరదం శతం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ముచ్చోర్మా అమృతంగమయ అంటూ శాంతి